చిత్రగుప్త, ఈ మధ్య భూలోకంలో ఏమి జరుగుతోంది? అక్కడి పాపాలు చేసే మనుషుల ప్రాణుల లెక్కలు సంగతులేమిటి? మాకు కాస్త వివరించు. యమధర్మరాజు, ఏం చెప్పమంటారు ప్రభూ? భూలోకంలో ఇప్పుడు చాలా భయంకరమైన హాహాకారం నెలకొంది. అక్కడి ప్రజలు చాలా ఆందోళనగా, కష్టాల్లో కనిపిస్తున్నారు. అలా ఏమైంది చిత్రగుప్త? ఏదైనా ప్రకృతి విపత్తా, లేక మనుషుల కర్మల ఫలితమా? యమధర్మరాజు, భూలోకంలో ఒక తీవ్రమైన సంక్షోభం వచ్చింది. అక్కడి ప్రజలు వంట చేయడానికి ఎల్పీజీ అనే గ్యాస్ను ఉపయోగిస్తారు. కానీ దురదృష్టవశాత్తు 2 శక్తివంతమైన దేశాల అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలవడంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. అందువల్ల ఆ గ్యాస్ సమయానికి అందుబాటులోకి రావడం లేదు. ఇది చాలా బాధాకరం చిత్రగుప్త. ఆహారం జీవనానికి ఆధారం. ఈ కష్టకాలంలో మనుషులు ఏదో పరిష్కారం కనుక్కోవాలి. లేదంటే ఆకలి బాధలు, చావులు మరింత పెరుగుతుంది. యమధర్మరాజా, మీరు పూర్తి విషయం వినండి. ఈ ఎల్పీజీ కొరతను ఉపయోగించుకొని కొంతమంది స్వార్థపరులు బ్లాక్లో ప్రజల నుండి 10 రెట్లు ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. కొంతమంది గ్యాస్ డెలివరీ బాయ్ సిలిండర్లు తీసుకొని పరారైపోతున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి మహారాజా, రోజుకు 2 పూటల భోజనం కూడా లేని పేదవారు వారు 10 రెట్లు ఎక్కువ ధర చెల్లించి ఈ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఎలా కొనగలరు? చిత్రగుప్త, ఆ వ్యాపారుల ఈ అమానవీయ ప్రవర్తన అసలు అర్థం కావడం లేదు. కష్టకాలంలో అవకాశాన్ని దుర్వినియోగం చేయడం ఘోర పాపం. మన దివ్యదర్పణంలో వారి ఈ కృష్ణకార్యాల కొంత సాక్ష్యం చూపించు. తద్వారా వారికి నరకలోకంలో తగిన శిక్ష నిర్ణయించగలం. అవును మహారాజా, నా మాయాదృష్టితో భూలోకంలో జరుగుతున్న మోసాలు, ఘోరాలు, నేరాలు దృశ్యాలను చూపిస్తాను. చూడండి. ఈ మధ్య లక్ష్మీదేవి నాపై ఎంత కరుణ చూపుతోంది. చుట్టూ ప్రజలు ఎల్పీజీ గ్యాస్ కోసం అల్లాడిపోతున్నారు కాబట్టి నా జేబు మాత్రం నోట్లల కట్టలతో నిండిపోతోంది. ఇంకొన్ని రోజులు ఇలా కొనసాగితే నేను గొప్ప ధనవంతుణ్ణైపోతాను. అవును, అంతా కనిపిస్తూనే ఉంది. కాని నాకైతే ఒక్కటే అనిపిస్తోంది. ఇంత డబ్బు పోగేసి మీరేం చేస్తారు? చివరికి ఒకరోజు అందరం ఖాళీ చేతులతోనే వెళ్ళాలి కదా. ఇదంతా ఇక్కడే ఉండిపోతుంది. ఎవరికోసం, ఎందుకు ఇంత కూడబెడుతున్నారు? మీకు ఆ జనాల కష్టపడి సంపాదించిన డబ్బు మీరు మోసం చేసి తీసుకుంటున్నారు అన్న వాళ్ల ఉసురు తగులుతుందేమో అన్న భయం కూడా మీకు లేదా? అరే పిచ్చిదానా, నీకు లోకజ్ఞానం అస్సల్లేదు. బయట గ్యాస్ కొరత వల్ల జనాలు బ్లాక్లో ఎంత డబ్బైనా ఇచ్చి కొనే స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయమే కదా దండిగా డబ్బు సంపాదించటానికి. ఇకపోతే జనం జేబులు ఖాళీ చేయటానికి సరైన అవకాశం. లోకమంతా దోచుకుంటుంటే మనం కూడా మన తెలివి, చేతివాటం చూపించాలి కదా. చూడండి, నాకిదంతా అస్సలు నచ్చడం లేదు. పేదవాళ్ల కష్టార్జితాన్ని ఇంటికెందుకు తెస్తున్నారు? అది మనకు సుఖాన్నివ్వదు. కూలి పనులు చేసుకుని, కూరగాయల వ్యాపారాలు చేసుకుని, రిక్షా తొక్కి వాళ్లు కుటుంబం కోసం సంపాదించుకున్న డబ్బులు. 1000 రూపాయల సిలిండర్ రేటును మీరు 3 వంతులు ఎక్కువ కమ్మితే అది పాపమండి. వాళ్ల సంపాదనను ఇలా లాక్కోవడం ధర్మం కాదు. ఆ దేవుడంతా చూస్తూ ఉంటాడు, ఏదో ఒక రూపంలో శిక్షిస్తాడు. చిత్రగుప్త, ఈ దృశ్యం చూస్తుంటే మా మనసు కూడా వికలమవుతోంది. ఈ ప్రాణి అత్యంత కఠినహృదయుడు మరియు లోభిలా కనిపిస్తున్నాడు. ఇతడికి దిక్కులేని పేదల ఆర్తనాదాల గురించి కనీసం చింతకూడా లేదు. ఇతని ధర్మపత్ని ఇతడికి ధర్మాధర్మాల మధ్య తేడాను వివరిస్తోంది, మానవత్వం గురించి వేడుకుంటోంది. కాని ఇతడు మదంతో కళ్ళు మూసుకుపోయి ఆమె మాటను వినే స్థితిలో లేడు. నిజం సెలవిచ్చారు ప్రభూ. ఈ జీవి బుద్ధిపై లోభమనే ముసుగు ఎంతలా పడిందంటే ఇతడికి కేవలం తన బీరువా నింపుకోవడం మరియు బంగారు నాణేల కుప్పల మీద తప్ప వేరే దేనిమీదా మోహం లేదు. ఇతడికి లోక పరలోకాల న్యాయం గురించి కనీస భయం కూడా లేదు. చిత్రగుప్త, చూడు, ఈ స్వార్థపరుడైన మనిషి తన అధికారాన్ని, ప్రభావాన్ని ఉపయోగించి నిస్సహాయులను ఎలా దోచుకుంటున్నాడో. ఇది అత్యంత శోచనీయం. ఇతడు చేసిన ప్రతి పాపానికి తగిన శిక్ష పడాలి. ఇతని నల్లని కర్తవ్యాల సాక్ష్యాలన్నీ మాకు చూపించు. భూలోకంలో జరుగుతున్న ఆ దృశ్యాలను మాకు ప్రదర్శించు.
చూడండి సేఠ్ గారు, నేను 15 రోజుల ముందు గ్యాస్ బుక్ చేశాను. ఇప్పుడు తెల్లవారుజామున 4 గంటల నుండి అందరికంటే ముందుగా ఇక్కడ లైన్లో నిలబడ్డాను. దయచేసి ముందు నాకొక సిలిండర్ ఇవ్వండి. ఇంట్లో సిలిండర్ అయిపోయింది. కట్ల పొయ్యి మీద వండుకోవడం చాలా కష్టంగా ఉంది. కాదు కూడదు అనకండి. మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా 5 నెలల వరకు గ్యాస్, పెట్రోల్కి కొరత ఉంటుంది. ఎందుకంటే అమెరికాకు ఇరాన్కి యుద్ధం జరుగుతుంది కాబట్టి. ఉన్న స్టాక్ను కొద్దిగా టైట్ చేయండి. బంధువులకి, తెలిసిన వాళ్లకి అసలు రేటుకి ఎల్పీజీ గ్యాస్ను అమ్మవాకండి. ఇదే మంచి సమయం మనం సంపాదించుకోవడానికి. బ్లాక్లో మీ ఇష్టం వచ్చిన రేటుగా అమ్మండి. చూశారా ప్రభూ, వాడి దుర్మార్గపు ఆటలు! పేదవాళ్లను ఎలా మోసం చేస్తున్నాడు! వాళ్ల కష్టాజితము, సంపాదనను లాక్కుంటున్నాడు. వీడికి మన లోకంలో పిలిపించి బాగా వేడిగా కాగుతున్న ఆముదపు నూనెలో సగం శరీరాన్ని వేసి బాగా ఉడికించాలి. ఆకలి వేసినప్పుడు వాడికి అన్నం బదులు డబ్బులు పెట్టాలి. తినడానికి, తాగడానికి గ్యాస్ను ఇవ్వాలి. అకస్మాత్తుగా గోడౌన్లో గ్యాస్ లీక్ అవడం వల్ల ఒక భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ఎంత భీకరంగా ఉందంటే ఆ ప్రాంతమంతా వణికిపోయింది. గోడౌన్ యజమాని తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. కాని ప్రకృతి న్యాయం అటలమైనది. తన్ను తాను రక్షించుకునేలోపే అతనా భయంకరమైన మంటల్లో చిక్కుకున్నాడు. అలా అతను తల్లడిల్లుతూ, విలవిలలాడుతూ మరణించాడు. మరణించిన వెంటనే యమదూతలు అక్కడికి వస్తారు. వాళ్లను చూసి గోడౌన్ యజమాని ఇలా అంటాడు. చూడు యమదూత, నేను చాలా కష్టపడి ధనాన్ని కూడా పెట్టాను. ఆ రాజ్యాన్ని స్థాపించాను. నా గ్యాస్ గోడౌన్ కాలిపోతుంది. నువ్వొక్కసారి నా గ్యాస్ గోడౌన్, మరి ఆస్తి, నా కుటుంబం గురించి ఆలోచించి నన్ను విడిచిపెట్టు. నీ సహాయం నేను డబ్బు రూపంలో తీరుస్తాను. ఒక్కసారి ఆలోచించి నన్ను విడిచిపెట్టు.